బోరుమన్న కుటుంబం బోరుమన్న కుటుంబం తల్లి ఇద్దరు ఆడపిల్లలు కలిసి ప్రాణాలు తీసుకున్నారు. ఎంత దారుణం, ఎంత ఘోరం. ఆ చిన్న అబ్బాయి ఆడిదాకా పోయిండట, తప్పించుకొని పారిపోయిండట. మా అమ్మ నన్ను అలా దూకమని చచ్చిపోమంటుందని. ఆ ఒక్క అబ్బాయి బయటపడ్డాడు. ఇప్పుడు భర్త అబ్బాయి ఉన్నాడు, ఇద్దరు ఆడపిల్లలు, తల్లి చచ్చిపోయింది. ఏం ఘోరం ఇది. కారణం ఏంటంటే అప్పటికే వారికి 30 లక్షల అప్పయి ఉన్నదట. 30 లక్షల అప్పు ఉన్నది. 350 ఫీట్లు తవ్వినా కూడా బోరు బావి ఫెయిల్ అయిందట. 350 ఫీట్లు తవ్విరట. మరో బావి తవ్విస్తున్నాడని భర్తతోని భార్య గొడవ పడ్డదట. ఆల్రెడీ పోనే బావి 30 లక్షల అప్పుండే మళ్ళీ ఇంకో బోర్ వేయిస్తున్నావు, అది బోరు పడదయా వద్దయా, ఎందుకన్నా, ఒకవేళ పడకపోతే ఇబ్బంది అవుతుంది అని ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని ఆమె గొడవ పెట్టుకుందట. ఆ పైన 3 పిల్లలతో కలిసి బావిలోకి దూకి ఆత్మహత్యాయత్నం. ఆమెతో పాటు 2 కూతుర్ల మృతి, బయటపడ్డ కొడుకు. మహబూబ్ నగర్ జిల్లా వెల్కిచెర్లలో విషాదం. ఇవి ఎంత ముద్దుగున్నారు ఆ పిల్లలు, పాపం చిన్న పిల్లలు. 2 ఆడపిల్లలు పోయిర్రు, ఆమె చనిపోయింది, కుటుంబం మొత్తం ఆగమైపోయింది. మృతి చెందిన జంగమ్మ, పెద్ద కూతురు జ్యోతి, చిన్న కూతురు శైలజ. ఆ కుటుంబానికి 6 ఎకరాల పొలం ఉన్నది. పాపం మరి భూమి కూడా ఉంది కదా, 6 ఎకరాల పొలం ఉన్నదట. ఏముందమ్మా, ఏదో ఒక పని చేసి ఇప్పుడు చావన్నది పరిష్కారమా చెప్పండి? క్షణికావేశం అంతే. ఆ క్షణంలో ఎవరన్నా పక్కన ఉంటే ఆ మరణాలు ఆగిపోతాయి అంతే. మాట్లాడే వాళ్ళు ఎవరన్నా ఉండి కొంత ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తే ఆగిపోతుంది అంతే. అక్కడ 150 గొర్రెలు ఉన్నాయట మళ్ళా. అయినా సరే 30 లక్షల అప్పు ఉందనే ఆవేదనతో ఆ ఇల్లాలని వేధించసాగింది. ఏముందమ్మా, 5 ఎకరాల్లో 1 ఎకరం 6 ఎకరమో పోతే పోయిందని చెప్తే ఆ అప్పంతా పోతుంది కదా, ప్రాణాలు మిగులుతాయి కదా, పైసలు ఇవన్నీ తర్వాత. ఈ క్రమంలో సాగునీటి కోసం పొలంలో మరో 350 ఫీట్ల మేర బోరుబావి తవ్వించినా చుక్క నీరు రాకపోవడంతో తీవ్రంగా కలత చెందింది. అయితే తాను వద్దన్నా వినిపించుకోకుండా భర్త మరో బోరుబావి తవ్విస్తుండడంతో అతడితో ఆమె గొడవపడ్డది. తన మాట వినిపించుకోవడం లేదనే కోపంతో 3 పిల్లలతో కలిసి వ్యవసాయ బావిలో దూకింది. ఈ ఘటనలో ఆమె 2 పిల్లలు చనిపోయారు. ఓ బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు. మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ వెల్కిచెర్ల గ్రామంలో ఈ విషాద ఘటన జరిగింది. ఇటీవలే ఇంటికి మరమ్మతులు చేయించి కొత్త రంగులు వేయించి 2 రోజుల్లో సత్యనారాయణ వ్రతం చేయించేందుకు ఏర్పాట్లు చేసుకుంటుండగా ఈ ఘటన జరగడం బంధువులను, గ్రామస్తులను తీవ్రంగా కలిచివేసింది. ఎంత ఘోరం. పాత ఇల్లే కానీ కొత్తగా మొత్తం అన్ని రెనోవేషన్ చేయించి రంగులు వేయించి 2 రోజుల సత్యనారాయణ వ్రతం మీద కూర్చోవాలన్నట. గ్రామానికి చెందిన కుర్వకత్తె బీరయ్య గొర్రెల కాపరి, వ్యవసాయం చేస్తున్నాడు. ఆయనకు భార్య జంగమ్మ 35 ఏళ్ళు, కూతుర్లు జ్యోతి 14 ఏళ్ళు, శైలజ 11, కుమారుడు జశ్వంత్ 7 సంవత్సరాలు ఉన్నారు. భార్యాభర్తల మధ్య బోరుబావి తవ్వకం విషయంలోనే గొడవ జరిగింది. బుధవారం సాయంత్రం బీరయ్య తన పొలంలో 350 ఫీట్ల మేర బోరు తవ్వించినా చుక్క నీరు రాలే. గురువారం తెల్లవారుజామున మరో బోరుబావి తవ్వకాన్ని ప్రారంభించాడు. అయితే ఇప్పటికే 30 లక్షలకు పైగా అప్పుల్లో ఉన్నామని, మరో బోరుబావి తవ్వకం తగదని అతన్ని జంగమ్మ వారించింది. అయినా బీరయ్య వినిపించుకోలే. ఉదయం 9 గంటలకు అమిస్తాపూర్లోని గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న జ్యోతి, అక్కడే 5వ తరగతి చదువుతున్న శైలజ, స్థానికంగా ఒక ప్రైవేట్ స్కూల్లో 2వ తరగతి చదువుతున్న జశ్వంత్ను తల్లి జంగమ్మ ఇంటికి తీసుకొచ్చింది. వారిని వెంటబెట్టుకొని సొంత వ్యవసాయ పొలం పక్కనే ఉన్న దాయాదుల బావిలో దూకింది. కొడుకు జశ్వంత్ ఆ బావి గోడకు అంచులో ఓ కర్ర కనిపించడంతో దాన్ని పట్టుకొని బయటపడ్డాడు. ఆ తర్వాత గ్రామంలోకి పరుగెత్తికెళ్ళి జరిగిన ఘటన గురించి పొరుగింటి వారితో చెప్పిండు. గ్రామస్తులు హుటాహుటిన వెళ్ళి 2 గంటల పాటు బావిలోని నీటిని తోడారు. అప్పటికే జంగమ్మ, జ్యోతి, శైలజ చనిపోయారు. మృతదేహాలు వెలికి తీశారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఏమైంది? ఏం పాపం, ఏం దారుణం అసలు అది.